ఇక్కడ ఎస్, వాట్ యు వాంట్? నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, చాలా సీరియస్ గా ఉంది. వెంటనే వాడిని అడ్మిట్ చేయాలి. సారీ, ఇవి కంట్రీ హాస్పిటల్ రూల్స్. పేపర్స్ లేకుండా ఏమీ చేయలేము. సారీ, యు బెటర్ టేక్ హిమ్ టు సమ్ అదర్ హాస్పిటల్. నిషా, నువ్వు పాత విషయాలు మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నావు. పాత విషయాలంటే వాట్ యు మీన్? మనం మీట్ అవ్వడం, గొడవపడి విడిపోవడం, ఇవన్నీ పాత విషయాలు మర్చిపోయి ప్రశాంతంగా ఉన్నాను. అవి గుర్తు చేసి కోపం తెప్పించుకో. అది మన పర్సనల్ విషయం. దానికోసం నా ఫ్రెండ్ జీవితంతో ఆడుకోవద్దు ప్లీజ్. వాట్స్ యువర్ ప్రాబ్లం? నేను హెల్ప్ చేయలేను. షో నిషా, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. జరిగిందంటూ నా తప్పలేదని నీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలో అర్థం తెలియట్లేదు. చేసుకుని చాలు. నిన్ను ఒక్కసారి నమ్మినందుకు పడిన అవమానం చాలు. సో అవన్నీ మనసులో పెట్టుకొని నువ్వు ఇలా చేస్తున్నావు. అవును, అలాగే అనుకో. ఐ డోంట్ కేర్. నిషా, ఒక్క నిమిషం నేను చెప్పేది. నీతో గొడవ పడ్డానికి నాకు టైం లేదు. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకో నిషా. Excuse me. HMO has allowed your friend for treatment. Don't worry, he'll be all right. అంతా అయిపోయిందని అనుకున్నాను. తనని మర్చిపోవాలని అన్నీ వదిలేసి వచ్చాను. మళ్ళీ నేను తనని ఎందుకు మీట్ అవ్వాలి? మళ్ళీ లవ్ చేస్తానేమోనని నాకు భయంగా ఉంది. బ్రౌన్ షుగరా? అయ్యయ్యో, నాకు బ్రౌన్ షుగర్ రెడ్ షుగర్ గురించి ఏం తెలియదండి. మా ఇంటి పేరు షుగర్ అండి. నన్నే పిలిచారనుకొని వచ్చానండి. దయచేసి నన్ను వదిలేండి, మీకు దండం పెడతాను.